ఒక ఊళ్ళో రాజు అని ఒక పిల్లాడుండేవాడు. వాడి వయసు 11 ఏళ్లు. రాజు చాలా మంచోడు, కాని చదువులో మాత్రం కొంచెం వెనకబడి ఉండేవాడు. మార్కులు తక్కువ వస్తున్నాయని స్కూల్లో టీచర్లు, ఫ్రెండ్సు ఎప్పుడూ వాణ్ణి తక్కువ చేసి మాట్లాడేవాళ్లు. నీకెందుకు పనికిరావురా, నీవల్ల ఏమీ కాదు అని అందరూ అంటుంటే రాజుకి చాలా బాధేసేది. మెల్లగా వాడికి తనమీద తనకే నమ్మకం పోయింది. నేను నిజంగానే దేనికీ పనికిరానా అనుకుని ఒకరోజు స్కూల్ నుంచి వస్తూ నదిగట్టును కూర్చుని బాధపడ్డాడు. కాని ఆ రోజు రాత్రి ఊళ్ళో పెద్ద తుఫానొచ్చింది. గట్టిగా వాన, భయంకరమైన ఉరుములు, మెరుపులు. జనాలు భయపడి ఇంట్లోనే ఉండిపోయారు. వరద ఎక్కువైపోయి ఊరికి వెళ్లే ఒకే ఒక చిన్న వంతెన కూడా కొట్టుకుపోయింది. అందరికీ భయం పట్టుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న రాజుకి అప్పుడు వాళ్ల తాతయ్య చెప్పిన ఒక మాట గుర్తొచ్చింది. చీకట్లో ఒక చిన్న దీపం ఉన్నా సరే అది పెద్ద వెలుగునిస్తుంది. ఆ మాట గుర్తురాగానే రాజుకి తెలియని ధైర్యం వచ్చింది. వరదనీరు మెల్లగా ఊళ్ళోకి రావడం మొదలైంది. ఊరి చివర ఒక ముసలితాత బామ్మ ఉంటారని రాజుకి గుర్తొచ్చింది. పెద్దవాళ్లు కూడా భయపడి వాళ్లని కాపాడ్డానికి వెళ్లలేదు. కాని రాజు మాత్రం నేను చిన్నపిల్లాడ్నే కావచ్చు, కాని వాళ్లకోసం నేను ట్రై చేస్తాను అనుకున్నాడు. వెంటనే ఒక పెద్ద తాడు తీసుకున్నాడు. ఒకవైపు చెట్టుకి కట్టాడు, ఇంకోవైపు తన నడుంకి కట్టుకున్నాడు. ఏమాత్రం ఆలోచించకుండా ఆ వరద నీళ్లల్లోకి దిగాడు. వాన గట్టిగా పడుతోంది. నీళ్లు మోకాళ్లదాకా వచ్చాయి. అయినా సరే కష్టపడి ఆ ముసలివాళ్ల గుడిసె దగ్గరికి వెళ్లాడు. ఆ తాత బామ్మ ఇద్దర్నీ పట్టుకుని తాడు సాయంతో చాలా జాగ్రత్తగా వరదలోంచి బయటికి తీసుకొచ్చాడు. ఆ చిన్న పిల్లాడు చేసిన పని చూసి ఊళ్ళో వాళ్లంతా షాకయ్యారు. అరే, మన రాజేనా ఇంత పని చేసింది అనుకున్నారు. ఆ రాత్రి నుంచి రాజుని చూసే విధానమే మారిపోయింది. మరుసటి రోజు స్కూల్లో టీచర్లు అందరూ రాజుని మెచ్చుకున్నారు. ఎప్పుడూ ఎగతాళి చేసే పిల్లలు కూడా వచ్చి ఫ్రెండ్స్ అయ్యారు. అవును, రాజు చదువులో ఫస్ట్ రాకపోవచ్చు, కాని ధైర్యంలో, సాయం చేయడంలో అందరికంటే ఫస్ట్ వచ్చాడు. రాజుకి ఒక విషయం అర్థమైంది. మనకి ఎన్ని మార్కులిచ్చాయన్నది కాదు, ఆపదలో మనం ఎంత ధైర్యంగా ఉన్నామన్నదే మన అసలైన బలమని. కథలోని నీతి: మనంతా ఒక చిన్న దీపంలాంటి వాళ్లమే. ఒక్కోసారి మనం చాలా చిన్నవాళ్లం, మన వల్ల ఏమీ కాదు అనిపించొచ్చు. కాని సరైన టైం వచ్చినప్పుడు మనమే అందరికీ దారి చూపిస్తాం. కాబట్టి ఎప్పుడూ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. మీలో ఉన్న ధైర్యాన్ని ఆపకండి. ఎందుకంటే ఒక చిన్న దీపం కూడా ఊరంతటికీ వెలిగివ్వగలదు.